హాయ్ అండి. ఇవాళ అయితే మీ అందరి కోసం క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. అలాగే ఆయిల్ వేడయ్యాక కొద్దిగా పోపు దినుసులు, అలాగే కొద్దిగా వేడవనిచ్చి తర్వాత అందులోకి చూసారా తాలింపు గింజలు ఎలా చిటపటలాడుతున్నాయో. ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుందాం. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా. ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా ఇలా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకైతే క్యాలీఫ్లవర్ ముక్కలు ఉడికించలేదు, నేను శుభ్రంగా కడిగి పెట్టుకొని 1 కప్ క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం కలిపేసి ఒక 5 మినిట్స్ దీన్ని సిమ్లో పెట్టేసి కుక్ చేసుకుందాం. ఇది ఈజీ మెథడ్ అండి. ఇది పెద్ద కష్టం కూడా ఏముండదు, సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మూత చూసేద్దాం. చూసారా ఎలా కుక్ అయిందో, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకుందాం. చెక్ చేశాను, కొద్దిగా సాల్ట్ అనేది తక్కువైంది, కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఫ్రైలా చేసుకోవాలి అనుకుంటే ఇందులో ధనియాలు, తెల్లగొడ్డ, ఎండు కొబ్బరి పొడి కొట్టేసి వేసుకోవచ్చు. లేదు చారుగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి, చింతపండుతో కలిపినటువంటి వాటరు. నేనైతే చింతపండుతో కలిపినటువంటి వాటరు 1 కప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కొద్దిగా వేయించి పెట్టుకున్నటువంటి ధనియాలు, జీలకర్ర పొడిని కొద్దిగా వేసుకొని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం. మీకు ఈ కర్రీ ఇంకొద్దిగా ఘాటుగా కావాలనిపిస్తే ఇందులో ధనియాలు, తెల్లగడ్డ, ఎండు కొబ్బరి, అలాగే చెక్క మొగ్గ వేసుకొని దంచి పెట్టుకున్నటువంటి 1 టీ స్పూన్ వేసుకొని మిక్స్ చేసి కలిపేయండి. అంతేనండి, కాలీఫ్లవర్ కర్రీ అయితే తయారైపోయింది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నచ్చితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.